ఇవాటికి 16వ రోజుకు చేరుకుంది సినీ కార్మికుల సమ్మె. కాసేపట్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఇందిరానగర్లో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరలో 24 క్రాఫ్ట్ సభ్యులు కూడా ఆందోళన దిగబోతున్నారు. ఇక ఈ రోజు చిరంజీవిని కలవబోతున్నారు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు. సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల భేటీ కూడా ఉండబోతోంది. రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఒకటి ఫ్లెక్సిబుల్, అలాగే డబుల్ కాల్ షీట్లపై సందిగ్ధత ఇంకా అలాగే కొనసాగుతోంది. మరి ఇవాల్టితో అయినా ఈ పంచాయతీకి ఒక ఎండ్ కార్డ్ పడుతుందా? చిరంజీవి సమక్షంలో ఏదైనా డీల్ కుదరబోతోందా? మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి చిరంజీవి దగ్గరకు కూడా ఈ రోజు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అటు కార్మిక సంఘాలు, ఇటు నిర్మాతలు కూడా ఇవాల్టితో ఏమైనా ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కార్మికులు మాత్రం ఈ రోజుతో ఎండ్ కార్డు పడుతుందని ఆశిస్తున్నారు. కానీ ఇటు ఈ రోజు మాత్రం ముఖ్యంగా రెండు అంశాల మీదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు 9 to 9, ముఖ్యంగా 9 to 9 ఒకటి, సండేస్ ఒకటి, ఈ రెండింటికి మాత్రం ఇటు ఫెడరేషన్ లీడర్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రెండింటికి మాత్రం ఇటు యూనియన్ నాయకులు కూడా ఒప్పుకోరనే విధానంతో మాత్రం వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మాత్రం ఇటు 24 యూనియన్స్కి సంబంధించిన అందరూ కార్మికులు కూడా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం దృష్టికి కానీ, ఇటు నిర్మాతల దృష్టికి కానీ తమ యొక్క నిరసనను దాదాపు 16 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. ఈ నిరసనని మాత్రం తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మనతో ఇటు అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్న, మరికొద్ది నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే అన్ని విషయాలు కూడా సభ్యుల సమక్షంలో తెలుసుకుంటాం. సభ్యుల సమక్షంలో సభ్యులు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆ సభ్యుల సమక్షంలో 24 యూనియన్ల సమక్షంలో ఒక ఐక్య వేదిక, ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అవన్నీ కూడా చర్చించి మీకు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఈరోజు మాత్రం నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మా యొక్క నిరసన 16 రోజుల నుంచి మేము నిరసన చేస్తున్నాం. అయినా కానీ మా యొక్క బాధల్ని మాత్రం ఇటు నిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఈరోజు మాత్రం మా నిరసన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టితో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లే విధంగా నిరసన కార్యక్రమాన్ని మాత్రం భారీగా చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేసి ఆ తర్వాత తమ సమస్యల్ని రేపు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి రేపు ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అంటున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా ఇటు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఛాంబర్ లో కూడా ఇటు నిర్మాతల మండలితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. చిరంజీవితో భేటీ అయిన తర్వాత మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నిర్మాతలతో భేటీ అయినప్పుడు మాత్రం ఈ రెండు ఇష్యూస్ మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఇటు యూనియన్ నాయకులు ఎవరు కూడా ఈ రెండు ఇష్యూస్ మాత్రం ఒప్పుకునే విధంగా కనపడటం లేదు. ఎందుకంటే 9 to 9 కాల్ షీట్ వల్ల తమకు అన్యాయం జరుగుద్ది. దాదాపు ఇప్పటికే 18 గంటలు పనిచేస్తున్నాము. ఈ 9 to 9 కాల్ షీట్ ఉంటే మాత్రం దాదాపు 22 గంటలు పనిచేయాల్సిన అవకాశం ఉంది. అందుకనే ఈ రెండు ఇష్యూస్ మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నాం. అందుకనే దాదాపు వందలాదిగా ఇక్కడికి నిరసన కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.